ఏమండి 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 లేవండి. ఏమండి ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్ ఎంత రక్తం పోయింది. మీరు స్పృహలో కూడా లేరు. నేను ఏమండి లేవండి 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 ప్లీజ్. కొంచెం నీళ్లు తాగండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ లేవండి. నేను నీళ్లు తీసుకొచ్చాను. ఏం చెయ్యాలి నేను? ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళను? మీరుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎవరు ఇంత పొద్దున్న తలుపెందుకు కొడుతున్నారు? వైశాలి వదిన, తలుపు తెరవండి. నేను ఆలియా. ఆలియా ఇంత పొద్దున్నే తలుపెందుకు నాకు చేస్తోంది? పొద్దున్నే దీని మొహం చూస్తానంటే మొత్తం రోజంతా పాడైపోతుంది నాకు. ముందుగా నేను మిర్రర్లో నా మొహమే చూసుకుంటాను, తర్వాత తలుపు తెరుస్తాను. తలుపు తెరవండి. ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు మీరు? ఇప్పుడు వెళ్తాను. నేను నడిచి వస్తున్నాను, ఎగురుకుంటూ కాదు. ఏంటి నీకు తెలుసా ఎంత మత్తు నిద్రలో ఉన్నాను నేను? ఇక్కడ నాకేమో నిద్ర పట్టడం లేదు, కానీ మీరు మత్తుగా నిద్రపోతున్నారా? అంతగా ఏమైంది? సరే, జరిగిందేదో జరిగిపోయింది. నేను వెళ్ళి టీ పెట్టి తెస్తాను, కలిసి తాగుతూ మాట్లాడుకుందాం. కబుర్లు చెప్పుకునే టైం లేదు నా దగ్గర. నాకు మీరు ఆ కార్పొరేటర్ నెంబర్ ఇవ్వండి వదినా. ఐ మీన్ ఏదైనా ఎక్స్ట్రా నెంబర్, అతని ఇంటి నెంబర్ ఏదో ఒకటి కాంటాక్ట్ చేయాలి. ఏంటి అలా చూస్తున్నారు? ఇవ్వండి వదినా. లేదు లేదు లేదు, ఏ నంబర్ చెప్పను నేను నీకు. నేను కూడా వచ్చాను కదా నీ దగ్గరికి సాయం అడుగుతూ 50,000 రూపాయలు కావాలని. నువ్వు ఇచ్చావా? నాకు సాయం చేయనే లేదు నువ్వు. మరి ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు సాయం కావాలంటూ? పైగా నిద్ర నుండి లేపేశావు నన్ను. మళ్ళీ నువ్వు నన్ను నిద్రలో ఎప్పుడైనా లేపావంటే మరీ అది కూడా చెప్తున్నాను. అలా చేస్తే చాలా కోపం వస్తుంది నాకు. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నువ్వు వచ్చి నా తలుపు నాక్ చేస్తావు కదా, 2 చెవుల్లో దూదులు పెట్టుకుని నిద్రపోతాను. నువ్వు తలుపు కొడుతూనే ఉంటావు. అర్థమైందా? గాడ్. లాస్ట్ టైం నేను రమ్మని చెప్పాను కదా, అక్కడికే నువ్వు 3 గంటలకల్లా వచ్చాయి. రైట్. ఇప్పటికే నా లైఫ్లో టెన్షన్ పెట్టేవాళ్ళు తక్కువగా ఉన్నట్టు ఇప్పుడు వీడొకడు తయారయ్యాడు నాకు. ఓ గాడ్. బుల్బుల్ నువ్వా? ఎంత పొద్దున్నే? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఆలియా, నాకు మళ్ళీ ఆ వ్యక్తి దగ్గర నుంచి కాల్ వచ్చింది. అతనికి యాక్సిడెంట్ జరగడం వల్ల కలవడానికి రాలేదని సారీ చెప్తున్నాడు. అతను ఈ రోజు నన్ను మళ్ళీ కలవాలనుకుంటున్నాను. ఎన్ని గంటలకు రమ్మని చెప్పాడు? అతను నాకు మెసేజ్ చేశాడు, కానీ ఈసారి టైం కాస్త వేరుగా చెప్పాడు. నాకు అస్సలు అర్థం కావడం లేదు ఆలియా, నేను వెళ్ళతన్ని కలవాలా వద్దా అని. సీరియస్లీ, అంటే ముందు అతను నన్ను కలవడానికి రమ్మన్నాడు, అప్పుడు రాలేదు, ఇప్పుడు మళ్ళీ పిలుస్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. నాకు కూడా అదే అర్థం కావడం లేదు. ఐ థింక్ హీస్ జస్ట్ మెస్సింగ్ విత్ అస్. ఇలా కూడా ఉండొచ్చు కదా, ఒకవేళ అతని దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేకపోవచ్చు కదా. లేదాలియా,
ఇలా కూడా అయి ఉండొచ్చు కదా, నిజంగానే తన దగ్గర ప్రూఫ్ ఉందేమో. మనకి కిడ్నాపర్స్ గురించి తెలిసే అవకాశం ఉండొచ్చు. ఐ థింక్ మనం అతన్ని లాస్ట్ టైం కలిస్తేనే మంచిదేమో. అప్పుడు మనకి అక్క బావ గురించి తెలుస్తుంది. మనం వాళ్ళని ఇంటికి తీసుకురాగలం కదా. నువ్వు నాతో వస్తావు కదా? యా ఆఫ్ కోర్స్. నేను కూడా కోరుకుంటున్నాను వదిన అన్నయ్య వీలైనంత త్వరగా ఇంటికి రావాలని. ఇప్పటికీ చాలా రోజులైపోయింది. అండ్ ఐఎమ్ రియలీ వరీడ్ ఫర్ దెమ్. కానీ బుల్బుల్ ఒక పని చేద్దాం. నువ్వు అక్కడికి ముందు వెళ్ళి చేరుకో. నాకు ఒక చిన్న పని ఉంది. ఆ పని పూర్తి చేసుకుని నేను అక్కడికి వచ్చి నిన్ను కలుస్తాను. ఏం పర్లేదు, మనం విడివిడిగా అక్కడికి వెళ్దాం, కానీ అక్కడ కలుద్దాం. ఆ తర్వాత మనం కలిసి ఆ కిడ్నాపర్స్ ని వెతుకుదాం. వాళ్ళ కారణంగానే మన ఫ్యామిలీకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. యా డోంట్ వరీ. I'll see you. I'll see you. ఇతనెవరో తెలియదు కానీ నన్ను బ్లాక్మెయిల్ చేయడం కంటే ఎక్కువగా నాతో ఆడుకుంటున్నాడు. ఒకవైపు నాకు ఫోన్ చేసి రమ్మంటున్నాడు, మరొకవైపు బుల్బుల్ని కూడా అదే టైంకి రమ్మని చెప్తున్నాడు. నాకు ఈ కిడ్నాపింగ్కి సంబంధం ఉందని అతనికి తెలిస్తే నన్ను బుల్బుల్ని ఒకేసారి ఎందుకు పిలుస్తాడు? ఒకవేళ మా ఇద్దరి వల్ల లాభం పొందాలని ప్రయత్నించడం లేదు కదా? ఇదంతా అతన్ని కలిస్తేనే కానీ నాకు తెలిసేలా లేదు. కానీ ఇప్పుడు బుల్బుల్తో కలిసి వెళ్లే రిస్క్ తీసుకోవాలా వద్దా? తనకైతే ముందే నా మీద అనుమానం ఉంది. లేదు, నేను తనతో వెళ్ళటం మంచిది కాదు. నేను తన్ని ఒంటరిగానే ఆ మనిషిని కలవనిస్తాను. ఆ తర్వాత తన దగ్గర నాకు అగెన్స్ట్గా ఏం ప్రూఫ్స్ ఉన్నాయో చూస్తాను. ఏం ప్రూఫ్ ఉందో తెలిస్తే తర్వాత దాన్ని మేనేజ్ చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది. ఇదే సరిగ్గా ఉంటుంది. పునీత్, నాకు ఆలియా గురించి చాలా బాగా తెలుసు. తను ఖచ్చితంగా రాదు. ఇన్ఫాక్ట్ తన బుర్రలో ఏం ఆలోచిస్తూ ఉంటుందంటే నువ్వు తనని నన్ను ఒకే టైంకి ఎందుకు రమ్మని చెప్పాని. సరిగ్గా చెప్పేవక్క నువ్వు. ఒకవేళ ఆలియా వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయిందంటే తను ఖచ్చితంగా రాదు. ఎందుకంటే తను ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది, వీటన్నిటి నుండి ఎలా బయటపడాలని. పొగి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు. ఏం లేదా? కొంప తీసి నువ్వు నా ఫోటోని తీసేసి నీ ఫోటో తగిలించాలని అనుకోవట్లేదు కదా? మరి నేనేమి ఇక్కడ నా ఫోటో పెట్టాలనుకోవడం లేదు. దీన్ని సరిగ్గా పెట్టాలనుకుంటున్నాను, కానీ పెట్టలేకపోతున్నాను. ఆబ్వియస్లీ నీకంటే డబుల్ సైజులో ఉన్న ఫోటోని పెట్టాలనుకుంటే ఎలా పెట్టగలవు? కిందికి దిగు. దిగు. అరే ఇలా రా నువ్వు. అరే రమ్మ నాన్నగారు రా. అటు తిరుగు. తిరుగు. ఇప్పుడు చెప్పు. 1 1 2 2 3. ఏం చేస్తున్నారు? ఫోటో తగిలించాలనుకుంటున్నావు కదా, ఫోటో తగిలించు, త్వరగా తగిలించు. ఇక ఎక్సర్సైజ్ అయిపోయిందంటే నన్ను కిందకి దింపుతారా? నువ్వు ముందు ఫోటో తగిలించేస్తే అప్పుడు దింపేస్తాను. ఫోటో తగిలించేశాను. ఏంటి? మరైతే పైన గాలి పీల్చుకుంటున్నావా? ఫోటో తగిలించేశానని చెప్పలేవా నువ్వు నాకు? సారీ, కానీ మీరు ఇది ఎలా చేశారు? నేను చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇది చాలా భారీగా ఉంది. మీరు దోమ. చూడు, చాలా సింపుల్ టెక్నిక్ ఒకటి ఉంది. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నువ్వు ఏ పనైనా చేయగలవని. నీ మీద నీకు నమ్మకం కలిగింది అంటే మనస్ఫూర్తిగా నువ్వు ఆ పనిని చేయగలుగుతావు. చూడు, నువ్వు ఏ పనైనా చేయాలనుకుంటే మనకున్న బలం కంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండడం ముఖ్యం.
ఈ పాటికి బుల్బుల్ ఆ వ్యక్తిని కలిసే ఉండుంటుంది. నేను చెక్ చేసి చూడాలి అతను బుల్బుల్కి ఏమైనా ప్రూఫ్ ఇచ్చాడా లేదా అని. ఈరోజు ఏది ఏమైనా సరే నేను ఆ బ్లాక్ మెయిలర్ దగ్గర ఉన్న ప్రూఫ్స్కి పర్మనెంట్ సొల్యూషన్ వెతకాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ నేను ప్రూఫ్స్తో పాటు దొరికిపోతే తర్వాత నన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఇదిగో ఆలియా. ఆలియా, నువ్వు నాకు ఇంతవరకు చెప్పనేలేదు. ఉన్నట్టుండి నీకింత డబ్బు ఎందుకు అవసరమైంది? అది నేను నీకు తర్వాత చెప్తాను. ముందు నేను చాలా ముఖ్యమైన పని ఒకటి పూర్తి చేయాలి. ఆ బుల్బుల్ నుండి తెలుసుకోవాలి ఒకవేళ తనకి నా గురించి నిజం తెలిసిపోయిందా లేదా అని. అమ్మా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు వెళ్తున్నాం కదా, వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళామో అది మీకే తెలుస్తుంది. అమ్మా, నువ్వెప్పుడు కూడా మమ్మల్ని నాన్న దగ్గరికి తీసుకెళ్లడం లేదు. రేపు తీసుకెళ్తాను నాన్న దగ్గరికి. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మేము నీతో మాట్లాడమమ్మా. మేము వెళ్తున్నాం. అరే, ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరు? ఈ మధ్య మీ ఇద్దరు అల్లరి చాలా ఎక్కువైపోయింది. అస్సలు మాట వినడం లేదు. అమ్మ, నువ్వు కూడా వింటలేదు కదా. అలాగా? ఒక్కటిచ్చానంటేనా? ఈ మధ్య నీ నోరు ఎక్కువైపోయింది. బహుశా ఇక్కడ ఏమైనా సాయం దొరుకుతుందేమో. నేను ఇప్పుడే వస్తాను. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ప్లీజ్, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరూ లేరు నాకు సాయం చేయడానికి. జాగ్రత్త. నీళ్ళు నీళ్ళు. బాస్, ఇక్కడ ఎవరూ దొరకలేదు. బాస్, ఒక విషయం అర్థం కావట్లేదు. మనం వాళ్ళ శవం కోసం వెతుకుతున్నామా లేక బంగారం కోసమా? బాస్, నాకేమనిపిస్తుందంటే అభిప్రజ్ఞల శవాలను ఏదైనా అడవి మృగం తినేసి ఉంటుందని. అందుకని కనిపించడం లేదు. నీకు బుర్రంతా అసలు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాం, ఒక్క జంతువు అయినా కనిపించలేదు. అయినా మీకంటే పెద్ద జంతువు ఇక్కడ ఏముంటుంది చెప్పండి? కథలు చెప్పకుండా సరిగ్గా వెతకండి, వెళ్ళండి. పదండి పదండి వెళ్దాం. అడవి జంతువు తినేసిందట. ఈ పూర్ణిమ ఉంది. ప్లీజ్ రండి, తలుపు తెరిచే ఉంది. బుల్బుల్, ఐఎమ్ రియలీ వెరీ సారీ. యు నో, ఐ రియలీ వాంటెడ్ టు కమ్. అయినా నేను నీకు చెప్పాను కదా నా ఫ్రెండ్ ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోయిందని. అందుకే నేను తనకి హెల్ప్ చేయడానికి వెళ్ళాను. ప్లీజ్ ఆలియా, నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు నీకు ఫ్యామిలీ కంటే నీ ఫ్రెండే ఎక్కువ అని. నీకింట్లో వాళ్ళ టెన్షన్ కనిపించడం లేదా?
ఆ? నేను నిన్ను అసలు హెల్ప్ అడగకుండా ఉండాల్సింది, ఎందుకంటే నువ్వు ఈ విషయంలో కొంచెం కూడా సీరియస్గా లేవు. బుల్బుల్ నా మాట విను, అలాంటిదేం లేదు. ఓ గాడ్ బుల్బుల్, బుల్బుల్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యుయేషన్. ఇదంతా నీకు ఎంత ఇంపార్టెంటో నాకు కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఒకవేళ మీ అక్క అక్కడ కిడ్నాప్ అయిందంటే మా అన్నయ్య కూడా అక్కడ కిడ్నాప్ అయి ఉన్నాడు కదా. నేను ఎందుకు అలా చేస్తాను, నువ్వే ఒకసారి ఆలోచించు. నువ్వింతగా ఆలోచించుంటే నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళుండేదానివి కాదు. నువ్వు నువ్వు నాకు ఇది చెప్పు, నువ్వు ఆ మనిషిని కలిసావా? కలిశాను. అతను ఏమన్నాడంటే, నేను అతనికి 5 లక్షలు ఇస్తేనే అతను నాకు ప్రూఫ్ ఇస్తానన్నాడు. నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వు నన్ను ఫూల్ని చేస్తున్నావు అని నేను తను అడిగాను. తన దగ్గర ప్రూఫ్ ఉందని చెప్పి. అప్పుడు నాతో తను ఏమన్నాడంటే, అతని దగ్గర ఏవో ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయంట, అందులో ఎవరో ఒక అమ్మాయి కిడ్నాపర్స్కి హెల్ప్ చేస్తూ ఉందంట ఇంట్లోకి రావడం కోసం. మరి ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను ఎట్టి పరిస్థితిలోనూ ఆ ఫోటోగ్రాఫ్ తీసుకునే తీరుతాను. కానీ మరి ఇప్పుడు నువ్వు ఆ డబ్బులు ఎలా అడ్జస్ట్ చేయగలుగుతావు? నేను ప్రవీణ్ దగ్గర డబ్బు తీసుకుంటాను. కానీ ఎవరైతే ఇలా అక్కని కిడ్నాప్ చేశారో నేను వాళ్ళని వదిలిపెట్టను. ఇప్పుడు నేను అతని ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. మిగతా అందరూ ఎక్కడా? ఎవరూ కనిపించడం లేదు. గురుద్వారాకు వెళ్లారు అక్క బావగారి గురించి ప్రేయర్ చేయడానికి. ఓకే, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్? యా, థ్యాంక్స్. నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా, కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా, వేకువనే సందెవాలి ప్లీజ్ ప్లీజ్ లేవండి. మీరు మీరు హీరో కదా, ఇలాంటి ఇలా పడిపోకూడదు, ఇలా ఓడిపోకూడదు. ప్లీజ్. గడిపిన బతుకిక బలి అవుతుందా, నువ్వుంటే నేనుంటా ప్రేమ, పోవద్దే పోవద్దే ప్రేమ, నీడ వెళ్ళిపోతుందా, కన్నొదిలి చూపు వెళ్ళిపోతుందా. నెమ్మదిగా. నెమ్మదిగా. ప్లీజ్ ప్లీజ్ లేవకండి. నెమ్మదిగా. ఓకే, మనం ఇక్కడికి ఎలా వచ్చాం? నేను తీసుకొచ్చాను. నెమ్మదిగా. ఒక్కదానివేనా? చూడ్డానికి ఎండిపోయిన చీపురు పొలు ఎలా ఉంటావు, కానీ బలం మాత్రం వెదురు కర్రలా ఉన్నట్టుంది. నెమ్మదిగా నెమ్మదిగా.